హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు. ఈరోజు ఈ వీడియోలో ఓలిగలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. స్వీట్ షాపుల్లో కూడా ఓలిగలు అమ్ముతూ ఉంటారు కదా, సేమ్ అలానే ఉంటాయండి. నేను చూపించిన కొలతలతో అయితే తయారు చేసుకోండి, మీకు కూడా ఇలానే వస్తాయి. ఈ వీడియోలో మా అక్క అయితే ఓలిగలు చేసి పెట్టిందండి వీడియో. మా అక్క బాగా చేస్తుంది ఓలిగలు కూడా, పూరిలాగా ఇలా పొంగుతూ భలేగా చేస్తుంది, పొరలు పొరలుగా వస్తాయి. అలా ఓలిగ పొంగుతూ వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని అలా ఫోల్డ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఈ ఓలిగలు. ఈ ఓలిగలు వచ్చేసి శనగపప్పుతో తయారు చేసినవి. ఇవి మేము కడప సైడ్ ఎలా తయారు చేసుకుంటామో మీకు కూడా ఈ వీడియోలో చూపించేస్తుంది మా అక్క అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఓలిగల్ని మా అక్క అయితే ఎలా తయారు చేస్తుందో చూసేద్దాము. 1 కేజీ మైదాపిండి, 1 కేజీ బెల్లము, 1 కేజీ శనగపప్పు, ఇవి ఈక్వల్గా తీసుకోవాలండి. మనకి అన్నీ కరెక్ట్గా ఉండాలి. అలాగే గీ మీకైతే కావాల్సినంత వేసుకోండి. ఇలాచీలు ఒక 20 వరకు ఉన్నాయి, 15 to 20 ఇలాచి పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక పళ్ళెంలో మైదా పిండిని వేసేసి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చిన్నగా ఆ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ వేసేసారంటే జారుడుగా అయితే అయిపోతుంది. ఇలా మెల్లగా కొద్ది కొద్దిగా నీళ్లను మైదా పిండిని దగ్గరికి చేర్చుకుంటూ ఇలా పిండిని స్మూత్గా అయితే కలుపుతూ ఉండాలి. మనకి 1 కేజీ మైదా పిండిలోకి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిశ్రమాన్ని అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓలిగలకు జిగురుగా కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా అసలు కలుపుకోకూడదు. చపాతీ పిండిలాగా కలుపుకొని తయారు చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. కాకపోతే ఇలా జిగురుగా చేయడం వల్ల మనకు ఓలిగ అనేది చాలా లేయర్ పల్చగా వస్తుందండి. అసలు తినేటప్పుడు నోట్లో అలా పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందండి, అంత టేస్టీగా భలే చేస్తుంది మా అక్క అయితే. అదే విధంగా రావాలంటే ఈ మెజర్మెంట్స్తో ఈ విధంగా ఎలా మా అక్క అయితే మైదా పిండిని మిక్స్ చేస్తుందో బాగా చూసి తయారు చేసుకోండి. ఒకవేళ రాని వాళ్ళకి, వచ్చే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇవి ఇలా చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ విధంగా నొక్కుతూ మైదా పిండిని బాగా మసాజ్ చేయాలండి. నీళ్ళు వేసుకొని జిగురుగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసి బాగా మసాజ్ చేసి దీనికి 1 అవర్ పాటు రెస్ట్ ఉంచేయండి. ఫస్ట్ మనం మైదా పిండిని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిపైన ఒక కవర్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ లేదా ఒక బౌల్ కానీ అలా మూత పెట్టేసేయండి. మనకి బాగా ఉబ్బుతుంది మైదా పిండి అనేది. ఈ విధంగా ఆయిల్ అంతా అప్లై చేసి దానిపైన కవర్ అయినా ప్లేట్ అయినా పెట్టేసేయండి. మనం శనగపప్పు ఉడకపెట్టుకునే లోపు మైదా పిండి బాగా స్మూత్గా సాఫ్ట్గా అయితే తయారైపోతుంది. మనం మొదట చేయాల్సింది మైదా పిండి కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి శనగపప్పును బాగా శుభ్రంగా వాష్ చేసుకొని మునిగేంత నీళ్ళు వేసి ఇలా హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. పొంగొచ్చిన తర్వాత మాకు చూపిస్తుంది, ఇంకా ఉడకాలి, ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఇలా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనము కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు 2 విజిల్స్ రానిచ్చి, కానీ ఇలా పాత్రలో ఉడికించిన టేస్ట్ అయితే కొంచెం బాగుంటుందనేసి పాత్రలో అయితే చేస్తుంది. ఈ విధంగా మనకి 80% అనేది శనగపప్పు ఉడకాలండి. ఉడికిన తర్వాత ఒక స్టైనర్లో అయినా లేదా మూత పెట్టేసి అలా వంపేసిన తర్వాత ఆ పాత్రలోనే అలానే ఉంచేయండి. నీళ్ళని వంపేసేయాలి, అలానే ఉంచకూడదు. వంపేసిన తర్వాత ప్లేట్ పెట్టండి, మనకి చల్లారిపోకూడదు. ఆ తేమ అనేది ఆరిపోతుంది. మూత తీసేసారంటే తేమ అనేది ఉండాలి, అప్పుడు మనకు పూర్ణం అనేది చాలా బాగుంటుందండి, స్మూత్గా. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు రోట్లో ఈ విధంగా శుభ్రంగా రోలు గుండు బాగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా గోరువెచ్చగా ఉన్న శనగపప్పుని వేసి రుబ్బుతూ ఉండాలి. మా అక్క వాళ్ళ ఇంట్లో ఈ రోలు పెద్దదండి, 1 కేజీ శనగపప్పు అయినా పడుతుంది. వాళ్ళ అత్త వాళ్ళు పెట్టున్నారంట, అది తీసుకొచ్చుకొని మా అక్క అయితే బాగా యూజ్ చేసుకుంటుంది. గ్రైండర్లోనే వేసుకోవచ్చు లేదా మీరు మిక్సర్ జార్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ రోట్లో వేసుకొని రుబ్బుకోవడం వల్ల అది ఎందుకో ఒక టేస్ట్ ఉంటుందండి, రోటి పచ్చళ్ళకైనా ఇలా పూర్ణంకైనా.
ఇలా రోట్లో రుబ్బుకొని ఒలుగులు చేసుకుంటే చాలా బాగుంటాయి. మేము ఈ పిండిని పూర్ణం అని పిలుస్తాము. ఇదే పిండితో బూరెలు కూడా చేసుకుంటాము. అది కూడా ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా చూపించిన బెల్లంని తురుముకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా రుబ్బుతూ ఉండాలండి. ఇప్పుడు మనకు బాగా బెల్లం అనేది కరిగి మనకి ఈ విధంగా పూర్ణము కావలసిన కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. మా అక్క 2 వాయిలుగా అయితే వేసి రుబ్బుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటుంది. అయిపోయిందండి, అంతే, పూర్ణము రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసేసింది. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అయితే వేసేయండి. ఇలాచీల్ని అప్పటికప్పుడు నల్లకొట్టి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఓలిగలకి. ఇదే కాదండి, ఏదైనా కూడా మనము అప్పటికప్పుడు దంచి చేసుకునేవి బాగుంటాయి. మనము బయట నుంచి తీసుకొచ్చుకుంటాం కదా, అవి ఎప్పుడు స్టోర్ చేసి ఉంటారో ఏమో. అప్పటికప్పుడు దంచుకున్న ఇలాచీ ఫ్లేవర్ అయితే రాదు మనకి ఆ పౌడరు. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు బాల్స్ని అయితే చుట్టుపక్కన పెట్టుకోవాలి. ఈలోపు మైదా పిండిని అయితే తీసి చూపిస్తుంది మా అక్క. బాగా ఉబ్బింది కదా, ఆయిల్ కూడా అంతా సైడ్ వచ్చేసింది. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మనకి కలుపుకునేటప్పుడు, కానీ లేదా ఓలిగా తట్టుకునేటప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ చేతికి కవర్కి చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చేతికి ఆయిల్ పూసుకొని ఒక కవర్ పైన ఎన్ని కావాలో మీకు ఎన్నైతే చేసుకోవాలనుకున్నారో అన్నీ ఈ విధంగా అన్నీ ఉండలుగా అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి బాల్స్, మైదాపిండి బాల్స్ అవి ఆరిపోకూడదండి. ఆరిపోకుండా పైన ఒక పొడి క్లాత్ని వేసేయండి. తడిది వద్దు, ఏదైనా పొడి క్లాత్ ఉంటే వేసేయండి, లేదంటే దానిపైన ఇంకో కవర్ అయితే పెట్టేసేయండి. ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం కూడా ఈ విధంగా ఆ సైజులో అయితే పక్కన పెట్టేసుకుంది ప్లేట్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించి చపాతీ చేసుకున్న ప్యాన్ ఉంది కదా, అదైతే పెట్టేసుకోవాలి. అది పెట్టేసుకొని మొత్తం ఆయిల్ మొత్తం అప్లై చేసేయాలండి. మనకు ఓలుగులు అప్పటికప్పుడు తట్టుకొని వేసుకోవాలి. తట్టి పక్కన పెడితే తర్వాత తీసుకునేటప్పుడు మనకు రాదు, మనకి ప్లేట్కే అంటుకుపోతుంది. ఒక్కొక్కటి ఈ విధంగా తట్టుకుంటూ అప్పటికప్పుడే ప్యాన్ పైన వేసి కాల్చుకోవాలండి ఓలుగులు. ముందు అన్నీ ఆరపెట్టేసి తర్వాత కాల్చుకోవాలంటే అవి రావు. ఒక్కొక్కటి అయితే ఈ విధంగా తట్టుకొని మధ్యలో పూర్ణాన్ని పెట్టేసి ఈ విధంగా లాగి మిడిల్లోకి అయితే తీసుకురావాలి మైదా పిండిని. చూస్తున్నారు కదా ఎంత పలుచగా ఎంత సాఫ్ట్గా ఉందో మైదా పిండి. మనకి పూర్ణం ఎక్కువ ఉండాలి, మైదా పిండి ఉండ తీసుకున్నాం కదా అది కొంచెం తక్కువ ఉండాలి. అప్పుడు ఓలిగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎక్కువ తింటూ ఉంటే మైదా పిండి తిన్ని ఫ్లేవర్ లేకుండా బాగా పూర్ణం ఎక్కువగా వచ్చి ఓలిగా అయితే టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేతికి ఆయిల్ని అద్దుకుంటూ ఇలా తట్టుకుంటూ రావాలండి. ఈజీగా వచ్చేస్తుంది, మన చేతితో పాటు వచ్చేస్తుంది చూడండి. అది అసలు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. అలా తడుతూ ఉంటే బాగా రౌండ్గా పెద్దదిగా అయితే వచ్చేసింది కదా ఓలిగలు. స్వీట్ షాపుల్లో కూడా ఇలానే ఉంటాయి, మా అక్క చేసినట్టు కూడా అలానే ఉన్నాయి. అంత బాగా చేస్తుంది. ఇలా పూర్ణం కనిపిస్తుంది చూడండి లేయరు పైన మైదా పిండి పల్చగా ఆ విధంగా తట్టుకోవాలి ఓలిగిని. అలా వేడిగా ఉన్న పెనం పైన ఓలిగిని వేసేసి ఆయిల్ వేసి ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. మనకు ఓలిగలు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే రెండు వైపులా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా ఉబ్బుతూ వస్తుంది పూరిలాగా. అలా పొంగాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, తొందరగా మాడిపోతాయి. అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఓలిగలను అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనము కాల్చుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ ఎన్ని ఉన్నాయో సేమ్ అన్నీ ఇలానే చేయండి, మీకు కూడా తప్పకుండా ఇలానే వస్తాయి. ఇవి బయటే ఉంచిన ఒక 2-3 రోజుల పాటు అస్సలు చెడిపోవు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా 1 వీక్ వరకైనా ఉంటాయి స్టోరేజ్. అలా స్టోరేజ్ చేసుకున్న ఈ ఓలిగల్ని ఒక్కొక్కటి తీసుకొని వేడి చేసుకొని
వేడి వేడి ఓలిగ పైన ఇలా నెయ్యి వేసి మొత్తం అయితే అంటించేసేయాలండి. నెయ్యిని పూసేయాలి. ఇలా పూసేసి అలా రోల్ చేసుకొని తింటే ఇలా కరిగిపోతుందండి. చూస్తూ ఉంటేనే తినాలా అనిపిస్తుంది. మా అక్క కేజీ చేసుకొని బాగా తిన్నారు. అలా నెయ్యి రాసేసి ఇలా రోల్ చేస్తుంది పాపం మా అక్క. అది కాలిపోతుంది, అది వేడి వేడిగా చుడుతుంది. ఇలా రోల్ చేసుకొని అయినా తినొచ్చు, లేదా ప్లేట్లో పెట్టుకొని అలా తుంచుకొని అయినా తినొచ్చు. చాలా బాగుంటాయి అలా తిన్నా కూడా. మా అక్క అయితే కేజీ శనగపప్పుతో చేసిన ఈ ఓలుగులు ఎక్కువయ్యాయండి. ఇలా పల్లెటూరులో ఎక్కువగానే చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇలా ఎక్కువ చేసేసి ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు ఇలా షేర్ చేసుకుంటూ ఉంటారు. అందుకనేసి ఇన్ని చేసింది. చాలా బాగా చేసింది. ఎన్ని వచ్చాయి చూడండి కేజీ శనగపప్పుకు. ఇన్ని బయట కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. 2 hours కష్టపడితే వచ్చేస్తుంది. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.